రైట్ నాకు ఉందిగా obviously అంటే అది తప్పే అంటే there is no benchmark you gave some rating for my film కదా how are you sure that is right how are you sure that is right నీ పర్సనల్ ఒపీనియన్ కదా నీ పర్సనల్ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్ అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని అంటారు కదా ముందు ఇస్తారు ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు మీరు రివ్యూ చేసినప్పుడు మీరేమో ఒక 1 month 1000 మంది జనాలు అనాలిసిస్ చేయట్లేదు ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ చీటింగ్ ఇన్ అ వెబ్సైట్ దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ కి నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను ప్రెస్ మీట్ పెట్టాను అంతే because my film collected well but sir but a couple of people are not some simple easy people you know who is the judge for it who is the judge for it మీరు దేవుళ్ళా who is the judge for it దేవుళ్ళని ఎవరు ఉన్నారు సార్ మరి ఇంకలుకుంటున్నారు మరి అందుకే కాదు అని చెప్తున్నా అలా కాదు నేను కాదు అని చెప్తున్నా సార్ ఇప్పుడు 4 stars చేసిన సినిమాకి 100 కోట్లు రాలేదు అంటే ఏంటి అప్పుడు కూడా రివ్యూలే తప్ప అసలు నేను అనేది రివ్యూ తప్ప కాదు అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో why then don't get affected by it I'm not getting affected by it నేను చెప్తున్నానే లోకేష్ sir you press tweet పెట్టి మరి రివ్యూ వాల్యూ అంటే because you got affected previously no you tried to affect the film you guys tried to affect the film అందుకని కాలేదు అని చెప్తున్నాను